వెల్కమ్ టు 7 టీవీ. నేను మీ స్వాతి. రెండేళ్లలో 412 కోట్ల రూపాయలతో నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శాసనసభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు శంకుస్థాపన చేశారు. నాతవరం నుంచి తాండవ వెళ్లే రహదారికి 3,50,00,000తో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖలో నిధులు లేకపోవడంతో తాండవ రోడ్డును R&Bకి మార్చడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల్లో 412 కోట్లతో నర్సీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. దేశంలో ధనిక రాష్ట్రాలు కూడా నెలకు 4,000 రూపాయల పింఛను ఇవ్వడం లేదని గుర్తు చేశారు. 100% వికలాంగులకు 15,000 రూపాయలు, డయాలసిస్ రోగులకు 10,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరకా సత్యనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, నాతవరం PACS అధ్యక్షులు అప్పిరెడ్డి మాణిక్యం, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతలు విజయ్ కుమార్, మాజీ DCCB డైరెక్టర్ కోండ్రా అప్పలనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్డు శంకుస్థాపనకి వచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు గారికి, అలాగే వేదిక పైనటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ పత్రికా విలేకరులు అందరికీ ఈ అనకాపల్లి జిల్లాలో ప్రతి నెల మనం 2,54,881 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అనకాపల్లి జిల్లా మొత్తం దానికి ప్రతి నెల 107 కోట్లు అవుతుంది మన జిల్లాకి. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో మొత్తం ఎంతమందికి ఇస్తామంటే ప్రతి నెల 41,372 మందికి పెన్షన్ ఇస్తున్నాం ప్రతి నెల నర్సీపట్నం నియోజకవర్గంలో. అలాగే నాతవరం మండలానికి వద్దాం. నాతవరం మండలంలో ప్రతి నెల 10,961 మంది, అంటే సుమారు 11,000 మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం ప్రతి నెల. దీనికి నాతవరం మండలంలో ఎంత ఖర్చు అవుతుందంటే ప్రతి నెల 4,58,00,000 ఇస్తున్నాం ప్రతి నెల నాతవరం మండలంలో. అలాగే వికలాంగులకి ఎంత ఇస్తున్నాం? 6,000. మెడికల్ పెన్షన్ అంటే 100% నడవలేక మంచం దిగలేని వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. అంటే నడలేక మంచం మీద అలా ఉండిపోతారు కదా, అటువంటి వాళ్ళు అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చంద్రబాబు ఇమ్మని చెప్పారు. పూర్వం కిడ్నీ పేషెంట్ విశాఖపట్నం వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేవారు. నర్సీపట్నం నియోజకవర్గం నుంచి విశాఖపట్నం వెళ్ళి ట్రీట్మెంట్కి వెళ్ళేవారు. నేను వచ్చిన తర్వాత విశాఖపట్నం వెళ్ళకుండా డాక్టర్ని తీసుకొచ్చి నర్సీపట్నం పెట్టాను. ఇప్పుడు నర్సీపట్నం వార్డు ఇచ్చాను. చూసుకొని ఒక్కొక్క పేషెంట్కి నెలకి 10,000 ఇస్తున్నాం. 10,000 రూపాయలు ప్లస్ ట్రీట్మెంట్ హాస్పిటల్ ఫ్రీ, పైసా లేకుండా. ఇది ఒక ఎత్తు. రెండోది మీరు అంటారు రాష్ట్రం పెద్ద రాష్ట్రం, డబ్బులున్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో పెన్షన్ ఎంత తెలుసా? 2,000 మనిషికి. మనం ఎంత ఇస్తున్నాం? 4,000 ఇస్తున్నాం. అయినా సంతృప్తి. మంచి రాష్ట్రం, కమ్యూనిస్టులు పరిపాలించిన రాష్ట్రం. మరి కమ్యూనిస్టులు పట్టుకొని జెండా పట్టుకొని 1,600. మనం 4,000 ఇస్తుంటే ఇక్కడ అరుస్తుంటారు జెండా పట్టుకుని, ఎర్ర జెండా పట్టుకొని. ఎంత తేడా ఉందండి. అయినా సంతృప్తి లేదు తెలగండి. అలాగే మహారాష్ట్ర, బొంబే అంటారు కదా, బాగా డబ్బులున్న రాష్ట్రం దేశంలో. అక్కడెంత ఇస్తున్నారంటే మనిషికి 1,000 రూపాయలు. మంత్రి గౌడు మోడీ గారి రాష్ట్రం అది. అక్కడ సొంత రాష్ట్రం. అక్కడెంత ఇస్తున్నారు తెలుసమ్మా? గుజరాత్లో 750. 112 కోట్లు ఇచ్చారు. 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ డబ్బు 412 కోట్లు ఇచ్చాను. కూడా చాలా కష్టపడ్డాను నేను. సాధారణంగా రోడ్లన్నీ ఇచ్చేస్తుంటాం. ఇక్కడ ఎందుకు ఎంత కష్టపడ్డాం అంటే, ఎంత టైం ఎందుకు పట్టిందంటే, ఇది పంచాయతీరాజ్ రోడ్లో ఉంది ఇప్పుడు వరకు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఉంది రోడ్డు. ఈ దగ్గర అంత డబ్బు లేదు రోడ్డు వేయడానికి. మరి ఎలా కావాలని చెప్పి
వీళ్ళని వాళ్ళు ఒప్పించి ఈ రోడ్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ మార్చాం. ఇప్పుడు దానికి ఆ రోడ్డు పొడవు ఇక్కడి నుంచి తాండవ ప్రాజెక్ట్ వరకు, అంటే అక్కడ తాండవ యువతల బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర స్కూల్ ఉంటుంది. ఏ స్కూల్ అండి అది? హాస్టల్ ఏదో ఉంది. హాస్టల్ వరకు 7.40 కిలోమీటర్ల దూరం ఇక్కడ నుంచి. ఈ రోడ్డుకి ఎస్టిమేట్ చేస్తే 3,50,00,000 కావాలన్నారు. ఇప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ మార్చి ఆర్ఎన్బి వాళ్ళ దగ్గర నుంచి 3,50,00,000 రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఇప్పుడు ఆ రోడ్డు శంకుస్థాపన పెట్టాం. చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 77 టీవీలో.